హల్లెలూయా. మంచిది. అయితే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే దేవుడు ఏమైనా చేయగలడు, ఎలాగైనా రాగలడు. ఆయన సృష్టించిన సృష్టి, ఆ సృష్టిలోనికి ఆయన ఎలాగైనా రాగలడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోక ఆయన బాలుడని, ఆయన కుమారుడని, ఆయన తండ్రి అని నానా విధాలుగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక మాట, అద్భుతమైనటువంటి మాట మనకు ఆయన తెలియజేసిండు. ఏమని చెప్పిండంటే, మీరు నా పిల్లలు, నా కొరకు మీకు తెలియకుండా ఉంటే నాకు ఇష్టం లేదు అన్నాడు. ఆయన కొరకు మీరు నన్ను అడగండి, నేను మీకు సమస్తం ఇస్తానని ఆయన ముందే మనకు చెప్పిండు. ఆయనను అడిగితే మనకు ఆయన కొరకు మొత్తం పూర్తిగా మనకు అవగాహన కలగజేస్తాడని దేవుని వాక్యం చెప్పింది. అది అసత్యము, అది మనకు తెలియజేస్తాడని మేము నమ్మినాము, మేము తెలుసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఆయన పుట్టుక కొరకు చాలామంది ఏమని మాట్లాడతారంటే, ఈరోజు క్రీస్తు పుట్టినరోజు కాదు, బైబిల్లో ఎక్కడ రాయబడి లేదు అని అంటారు. యేసుప్రభుల వారు ఆ యొక్క పుట్టినటువంటి డేట్ రాయనంత మాత్రాన మనము ఈరోజు చేసుకోవద్దు అనేదానికి లేదు. రాసి ఒకవేళ చేసుకుంటే తప్పని కూడా ఏమీ లేదు. ప్రతిరోజు ఆయన పుట్టిండు, ఆయన చనిపోయిండు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించినాం. కనుక ఏ రోజు చేసుకున్నా తప్పులేదు, చేయకున్నా తప్పులేదు. దాని గురించి చెయ్యాలన్నా చెయ్యొద్దా అని తర్జన పడవలసినటువంటి అవసరత మనకు లేదు. మొట్టమొదటగా ఈ యొక్క క్రీస్తు మనకి ఈ లోకానికి రాకపోతే, అంటే దేవుడే మనిషిగా ఈ లోకానికి రాకపోతే మనకు జరిగేటటువంటి నష్టం ఏంది, వచ్చినటువంటి లాభం ఏంది, జరిగేటటువంటి నష్టం ఏంది, వచ్చినటువంటి లాభం ఏందో మనము కొంత మటుకు ధ్యానిద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 11వ వచనం. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా అని అడిగాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడవు, సర్వాధికారివి నాయన. అయ్యా, మీరు ఏదైనా చేయుటకు సమర్థుడవు. మీరు సృష్టించినటువంటి ఈ సృష్టిలోకి అద్భుతమైనటువంటి ఘట్టం ఏంటంటే, అయ్యా, మీరు సృష్టించిన ఆ సృష్టిలోనికే మీరు దిగివచ్చినటువంటి ఆ అపురూపమైనటువంటి ఘట్టమే ఈరోజు మేము జరుపుకుంటున్నటువంటి దినం. అయ్యా, మీరు సృష్టించినటువంటి సృష్టిలోకి, మీరు సృష్టించినటువంటి సృష్టి మానవుడైతే ఆ మానవుడిలా, ఆ మానవుడి గర్భమందే జన్మించినటువంటి ఆ మహత్ కార్యమును మేము ధ్యానిస్తున్నాము నాయన. మా సొంతం మా స్వనీతిని బంధించు, మీ ఆత్మకార్యం మా పట్ల జరిగించు. అయ్యా, వాక్య జ్ఞానం మాకు దయచే, మా సొంతం మా స్వనీతిని బంధించి మీ సిలువ చాటును మమ్మల్ని మరుగుపరచు. మా నోటిని మీ బూరగా మలిచి మాకు అర్థమయ్యే విధంగా మాకు బోధించమని నజరేయుడైన యేసయ్యా మీ నామమున అడిగి వేడుకుంటున్నాము దేవా, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనకి ఈ యొక్క పరిశుద్ధ లేఖనం చిన్నప్పటి నుంచి అందరూ వింటా ఉన్నారు. ఇవన్నీ మీకు తెలుసు. దీని గురించి నేను ప్రత్యేకంగా చదివి వినిపించాల్సినటువంటి అవసరం లేదు. కానీ అక్కడక్కడ మనము ధ్యానించకుండా వదిలేసినటువంటి మాటలను మాత్రమే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎండ వస్తుందా? అది ఎండ కొద్దిసేపు మాత్రమే సుఖంగా అవుతుంది, ఆ తర్వాత ఎండ మరి ఇటు కూర్చుంటే కదా మంచిది. అయితే ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, అందుకైన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడేవాడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అయితే ఇక్కడ ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవుడు పిలిచినప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే చెట్టు సాటుకు దాచుకొని అక్కడ ఏమని అంటున్నారంటే, నువ్వు పిలిచినప్పుడు మేము దిగంబరిగా ఉన్నాము అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుడు ఏమంటుండంటే, నువ్వు దిగంబరువని నీకు ఎవరు చెప్పిర్రయ్యా? నువ్వు దిగంబరువని నీకు ఎవరు చెప్పిర్రు? నేను చెప్పినా? లేకుంటే నీకున్న దిగంబరత్వాన్ని నీకు ఎవరు, ఆ జంతువులు చెప్పినాయా? నువ్వు దిగంబరుడు అని నీకు ఎవరు చెప్పిండ్రు? ఎవరైనా చూస్తేనే కదా నీకు తెలిసేది నువ్వు దిగంబరుడు అని దేవుడు ఆయనను అడుగుతా ఉన్నాడు. నువ్వు దిగంబరు అని నీకు ఎవరు చెప్పిండ్రు అని అడిగి వెంటనే ఏమంటుండు, ఆ దిగంబరత్వాన్ని కొరకు ఆయన ఒక చక్కటి మాట మాట్లాడిండు. నీవు తినకూడదన్న పండు నువ్వు తిన్నావా అని ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు తినకూడదన్న పండు నువ్వు తిన్నావా అంటే దీని అర్థం ఏంటంటే, ఆయన ఆజ్ఞాపించినటువంటి పండులో పాపం కాదు, ఆయన ఆజ్ఞాపించినటువంటి మాట చెయ్యొద్దన్న పని నువ్వు చెయ్యగానే నీలో ఏమైపోయింది? నీకు ఇమ్మీడియట్లీగా
పాపం వచ్చేసింది. పాపం అంటే ఏంటంటే ఆయన మాట వినకపోవడమే పాపం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏమైందంటే ఆయన దిగంబరుడిగా అయిపోయాడు. మనము కూడా ఈ రోజుల్లో మనం చేసేటటువంటి పాపము మనకు ప్రతి దినం ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మన మనస్సాక్షి మనని దిగంబరిగా చేస్తూ ఉంది. దేవుని దగ్గరికి పోయినప్పుడు మన నోటి ద్వారా, మాట ద్వారా, ఊహ ద్వారా, ఉద్దేశం ద్వారా చేసినప్పుడు, ప్రభు వచ్చి పిలిచినప్పుడు మనం ఏమంటున్నాం? నువ్వు వచ్చి పిలిచినప్పుడు మేము ఏడున్నాము, చెట్టు సాటుకు దిగంబరిగా ఉన్నామంటున్నాం. మనకు సిగ్గైతా ఉంది దేవుడు పిలిచినప్పుడు. ప్రతిరోజు ఆయన పిలుస్తూ ఉంటాడు ప్రార్థనకు, టైం అయింది బిడ్డ లేవు అని. ఒక్కొక్కసారి మనం చేసినటువంటి ఆ పనులను బట్టి మనకు ముఖం ఉండదు. మనం చేసినటువంటి ఆ మాటను బట్టి ఆయన దగ్గరికి పోవడానికి ముఖం ఉండదు. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా? ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను నువ్వు మీరావా? నేను చెప్పిన మాటకు నువ్వు లోబడకపోతే మనకి ఏమవుతుంది? ఆయన ఇచ్చిన మాట మనం వినకపోతే ఏమవుతుంది? మనకి దిగంబరత్వం అవుతుంది, మనకు సిగ్గు అవుతుంది. దేవుడి దగ్గరికి పోలేనటువంటి సిగ్గు మనకు వస్తూ ఉంది. మనము దేవుణ్ణి పూర్తిగా స్పష్టంగా ఆయనను అడిగితే, ఆయనను వెతికితే ఆయన తప్పకుండా మనకైనా దొరికేటటువంటి దేవుడు. దొరకకుండా దోబూచులాట ఆడేటటువంటి దేవుడు కాదు. అడగండి ఇస్తానంటుండు, వెతకండి దొరుకుతానంటుండు, తట్టండి తీయబడుతుంది. ఏది? పరలోకం తీయబడుతుంది. మనం ఆ విషయాన్ని మనం గ్రహించాలా. మనము ఆయన మాట విననప్పుడు మనకేం కలుగుతుందంటే, మనకు దిగంబరత్వం కలుగుతుంది, మనకు సిగ్గు అవుతుంది. దేవుని దగ్గరికి మనము పోజాలన్నటువంటి పరిస్థితి మనకు అవుతా ఉంది. మనకు ఒకవేళ ఆయన దగ్గరికి పోకపోతే, ఆయన మన దగ్గరికి రాలేకపోతే మనకేమవుతుంది? మనం అపవాదిగాన్ని జయించలేము. మనము ప్రార్థన చేసిన ప్రార్థనకు నిష్ప్రయోజనం, మనం ఫలితం చూడలేము. మనము శోధనను జయించలేము, అపవాదిగాన్ని తరుము కొట్టలేము. మనం కేవలం ఉన్నటువంటి ఒక బొమ్మలాగానే. మీరు ఈ విషయాన్ని బాగా ఆలోచిస్తే, ఆదాము గారిని దేవుడు ఏ విధంగా తయారు చేసిండో మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. దేవుడు ఏమంటుండో, నువ్వు దిగంబరుడు అని నీకు ఎవరు చెప్పిండ్రు అంటే, అంతకుముందుకు ఆయన దిగంబరుడని ఆయనకు తెలియదు. ఆయన ఎలాంటి శరీరం, దేహం కలిగి ఉండంటే మహిమ దేహం కలిగి ఉన్నాడు. ఆయన మహిమ దేహాన్ని కోల్పోయిండు. దేని విషయంలో అంటే, ఆయన మాట విననందుకు. పిల్లలు ముందుకు రావాలి. రావాలి. ఆయన దిగంబరుడు అని నువ్వు పిలిచినప్పుడు, నేను దిగంబరుగా ఉన్నాను తండ్రి అని చెప్పినప్పుడు ఆ మాట ఎందుకు వచ్చిందంటే, అంతకుముందుకు ఆయన దిగంబరుడుగా లేడని, ఆయన మహిమతో, ఆయన దేహము మహిమతో ఉన్నదని మనం గ్రహించాలి. అయితే ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి రూపం, ఏ రూపం ఇచ్చిండంటే, మానవుడిని ఆయన స్వరూపం ఇచ్చిండు. ఆయన స్వరూపం ఏంటంటే మహిమ దేహము. మనం ఏం చేసినామంటే, ఆయన మాట వినక దరిద్రమైనటువంటి దేహాన్ని మనం పొందుకున్నాం. కానీ ఆ దేవాది దేవుడు ఎంత గొప్ప ప్రేమామయుడో, కనికరపూర్ణుడో ఆ విషయాన్ని మనం గ్రహించాలి. చాలామంది ఏమంటారంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిండు అనేసి ఒక చిన్న మాటతో కొట్టేస్తూ ఉంటారు. కానీ అసలుకి ఆ ప్రేమను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, ఆయన చేసినటువంటి త్యాగము, ఆ యాగం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. మన కుటుంబాలలో, మన పరిసర ప్రాంతాలలో కూడా ఒకరు ప్రాణం పెట్టినటువంటి సంఘటనలు ఎన్నో చూసింటారు. నేను చిన్న ఉన్నప్పుడు, నాకు అప్పటికి ఇంకా పెళ్ళి కాలేదు, అయ్యింది, పెళ్ళి అయింది, 92లో పెళ్ళి అయింది. నాకు ఒక మిత్రుడు ఉండే, ఆయన పేరు హరి. ఆయన అప్పట్లో బీకామ్ ఏదో చదివిండు, మంచి చదువు, మంచి భాషలు అనేకం, ఇంగ్లీష్, హిందీ, అట్లా కొన్ని భాషలు మాట్లాడేవాడు, మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. ఒక అమ్మాయిని ఆయన ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏమన్నదంటే, వాళ్ళ ఇంట్లో కొంచెం గొడవలు అయినాయి, మనం కలవటం అసాధ్యం, ఇంకా నేను కలవను అని చెప్పి ఆ అబ్బాయికి చెప్పిందట. నాకు చాలా క్లోజ్ ఆ పిల్లగాడు. ఆ పిల్లగాడు ఏం చేసిండు, సరే కలవకపోతే కలవకపోయినావు, ఒక్కసారి చివరిగా నేను నీతో కలవాలనుకుంటున్నా అని సీతాఫల్ మండి రైల్వే స్టేషన్కి పిలిచి, ఎంత మంచి వ్యక్తి అంటే, తాగుడు అలవాటు లేకుండా, పిల్లోడికి ఏం అలవాటు లేకుండా, మంచి మెరిట్ ర్యాంక్ స్టూడెంట్ ఆయన. అయితే మాట్లాడుతూ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకుంటా ఆమెతోని అవే మాటలు మాట్లాడుతూ ఉన్నాడట.
ఆడికించి ట్రైన్ వస్తుంది, వచ్చే వరకు కూడా ఈయన సూసైడ్ చేసుకుంటాడన్న సంగతి ఆమెకు చెప్పకుండా మాట్లాడుతూ 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 ట్రైన్ దగ్గరికి రాగానే తక్కువని పట్టాల మీద పడిపోయి తలకాయ పెట్టేసి, ఆ సంఘటనను చూడగానే ఆ అమ్మాయి చక్కెర వచ్చి కింద పడిపోయింది. అక్కడనే ఆ మొండం ఇటు తలకాయ అటు అయిపోయిందట. ఆ పిల్లను కొద్దిసేపు అయినాక నీళ్ళు కొట్టి లేపితే ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే ఆ పిల్లని ఫస్ట్ ఇమీడియట్లీ ఇంటికి పంపించేసారు. ఆ డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ పంపించారు. నేను వెళ్ళిన గాంధీ హాస్పిటల్కి ఆ మొండం వేరైనటువంటి ఆ తలకాయని జాయింట్లు వేసి అది ఇచ్చారు, పట్టుకొని ఇంటికి వచ్చి బాగా ఏడ్చిన. అయితే ఇక్కడ ఆయన కూడా ప్రాణం పెట్టేసిండు, ఆ పిల్ల కొరకు ప్రాణం పెట్టిండు. ఆయన మహాత్ముడు అయిపోలేదు, ఆయన దేవుడు అయిపోలేదు. కానీ ఇక్కడ ఈ యొక్క యేసుప్రభుల వారు ప్రాణం పెట్టిన దాని కొరకు మనం బాగా ఆలోచిస్తే ఆయన కూడా నిజంగా కుమారుడే అయితే, ఆయన కూడా నిజంగా ఆయన కంటే పైన అధికారి పైన ఉంటే ఆయన ప్రాణం పెట్టిన దానికి విలువ ఉండదు. ఎందుకు విలువ వచ్చిందంటే ఆయన దేవాది దేవుడు, ఆయనకు ఏ అవసరం లేదు ఆయన మనిషిగా రావడానికి. ఏ అవసరం లేకున్నా కానీ మనల్ని ప్రేమించి మనల్ని సృష్టించి ఆ మహత్కరమైనటువంటి మహిమ దేహాన్ని ఇస్తే, ఆ దేహాన్ని మనం కోల్పోయి ఏదైతే మనం పాపపు ఊబిలో మనం చిక్కుకుంటే ఆయన విడిచిపెట్టకుండా ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు మనం ఎక్కడ ఏ బురదలో ఉన్నామో ఏ రొంపలో ఉన్నామో ఆ రొంప దాకా వచ్చి ఆయన అందులోకి దిగి ఆ రొంపను ఆయన అంటించుకోకుండా మనని ఏం చేసిండు, లేపిండు. కనుకనే ఆయన గొప్ప దేవుడు అయ్యిండు. ఆయన దేవుడై ఉండి మనిషిగా వచ్చిండు, కానీ ఆయన మనిషిగా వచ్చి దేవుడు కాలేదు. అర్థమవుతుందా? ఆయన దేవుడై ఉండి మనిషిగా వచ్చిండు, కానీ మనిషిగా వచ్చి ఆయన మహత్కార్యంలో ఆయన చేసినటువంటి కార్యములు బట్టి దేవుడు కాలేదు. చాలామంది ఏదో నేను ఇంతకుముందుకు ఒక దాంట్లో విన్నాను, లోక సంబంధమైనటువంటి కాన్సెప్ట్, మనుషులలో దేవుళ్ళు ఉన్నారు. కాదు, ఆయన దేవుడై ఉండి మనిషి అయ్యిండు, మనిషిగా వచ్చిండు. అది గొప్పతనం. చాలామంది స్త్రీలకు పెద్దపీఠం వేయరు, చాలామంది ఆ యొక్క ధర్మాలలో కూడా స్త్రీలను కొంచెం ఇదిగానే చూస్తారు. కానీ నా దేవుడు ఏం చేసిండు, స్త్రీకి ఎక్కడ గౌరవం ఇవ్వాలనో అక్కడ గౌరవం ఇచ్చిండు. ఆ స్త్రీ కడుపుల నుంచే జన్మించి ఈ లోకానికి వచ్చిండు. ఆయన సృష్టించినటువంటి సృష్టిని అక్షరాల ఎలాగూ మనం ఒక జీవితాన్ని ఆయన నిబంధన చొప్పున ఎలాగూ నడుస్తుందో ఆయన ఆ నిబంధనకు కట్టుబడి ఆయన ఈ లోకానికి వచ్చిండు. అది ఆయన గొప్పతనం. ఆయన అందరికీ న్యాయమైనటువంటి ప్రేమను పంచండి అనడానికి నిదర్శనం ఏంటంటే ఎవరిని కూడా ఆయన తక్కువ చేయలేదు. అందుకే ఎలాంటి వారినైనా కానీ ఆయన సంబోధించినటువంటి మాట అమ్మా అని సంబోధించి, ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ఈ రోజుల్లో మన జీవితము మనము ఏదైనా దిగంబరత్వం అనగా ఏంటంటే మనం ఆయన మాట విననప్పుడు మనలో ఏమవుతుందంటే దిగంబరత్వం వస్తుంది. ఆయన మాట మనం వినలేనప్పుడు ఆయనకు ముఖం లేకుండా అవుతుంది. ఆయన దగ్గర ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం. కానీ చాలామంది మన జీవితాల్లో చాలా మట్టుకు చూస్తూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తారు, సిగ్గులేని వాళ్ళు ఉంటారు కదా. ఎన్నిసార్లు ఏం చెప్పినా కానీ సిగ్గుపడరు, ఏ పని చేసినా సిగ్గుపడరు, సిగ్గు లేకుండా కొన్ని జరిగిస్తూ ఉంటారు. కానీ దేవుని దగ్గర పోయినప్పుడు ప్రతి మనిషికి ఉండవలసినటువంటి ఆ సిగ్గు, ఆ యొక్క నీతి నిజాయితీ అనేది దేవుడు ఖచ్చితంగా మనకిచ్చిండు. వాటిని మనం ఉంచుకోవాలి, వాటి అందే మనం నడవాలని దేవుని వాక్యం చెప్తాం. సిగ్గులేని తత్వం ఆయన చూస్తలేడు కదా, మన పక్కన ఉన్నాడు కదా, లేడు కదా అని మనం అనుకుంటే దేవుని దగ్గర మనం ఏమైపోతాం. ఒక మాట రాయబడి ఉంటుంది, ఏమంటాడట ఆయన, ఉమ్మివేస్తాడట. ఎప్పుడు ఉమ్మివేస్తాడట? ఎప్పుడు ఉమ్మివేస్తాడు? చల్లగానైనా వెచ్చగానైనా లేకుండా నులివెచ్చగా ఉంటే ఏం చేస్తాడట? ఉమ్మివేస్తాడట. మనం అనుకుంటాం దేవుడు చూస్తుండా అనుకుంటా. నేను కొన్నిసార్లు ఏం చేస్తానంటే, నేను బయట ప్రవర్తించినటువంటి ప్రవర్తనను బట్టి కూడా ఆ జరిగినటువంటి క్రియలు కూడా ఇంటికాడికి వచ్చి కొన్ని షేర్ చేస్తూ ఉంటా. ఎందుకంటే అది మన యథార్థంగా, దాన్ని బట్టి కూడా నేను కొన్ని ప్రతిఫలం పొందుతూ ఉంటా. కానీ నాకు ఏదేమైనా కానీ దేవుడు ఏమన్నాడంటే యథార్థంగా బ్రతకమన్నాడు. కొన్ని చెప్పకూడదు, కానీ అయినా కానీ దేవునికి మాత్రం అన్నీ తెలుసు. దేవుని దగ్గర మనం ఒప్పుకోక తప్పదు. కనుక మనము దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఇచ్చినటువంటి నిబంధన, ఆయన ఆ నిబంధన అనుసారంగా ఆయన దగ్గర మనం ఉంటే మనకు ఎలా ఉంటుంది, మనకు మహిమ దేహంతో. అప్పుడు మహిమ దేహంతో ఉండే ఏమైనా వాళ్ళు దిగంబరులుగా కనబడ్డారు. ఇప్పుడు మనము దిగంబరులుగా ఉన్నాము, కానీ ఆయన మాటకు లోబడి ఆయననే దేవుడని ఒప్పుకుంటే మనం ఏ దేహంతో ఉంటామంటే మహిమ దేహంతో ఉంటాం. ఆ మహిమకు పాత్రులుగా ఆయన మనల్ని చేసిండు. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. మనకు కనబడకపోవచ్చు. ఆయన ఎవరు? ఎలీషా గారి యొక్క గేయాజీ, ఆయన శిష్యుడు. గేయాజీ ఆ యొక్క రథములను, ఆ యొక్క సైన్యములను చూసి భయపడుతుంటాడు. అయ్యా, ఈరోజు మన పని అయిపోయింది,
వాళ్ళందరూ ఎంతోమంది సైన్యం వచ్చారంటే ఎలీషా గారు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారంటే, అయ్యా ఈయన మనోనేత్రాన్ని తెరువు తండ్రి అంటే తెరిస్తే అగ్ని రథాలు ఉంటాయి చుట్టూలా. కానీ మనకు తెలియదు ఆయన మన తోడుగా ఉన్నాడని. మనకు తెలియదు మనం ఏదైనా చేయాలని అనుకుంటాం, ఏ విషయంలోనైనా కానీ మనమే అనుకుంటాం. కానీ ఆయన చిత్తము, ఆయన సమయం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయన చేసేటటువంటి కార్యములు అద్భుతంగా ఉంటాయి. ఆ యొక్క విషయాన్ని మనం గ్రహించాలి. మనకు మహిమ దేహాన్ని ఇచ్చిండు ఆయన, మనం పోగొట్టుకున్నాము, శరీరంతో బ్రతుకుతున్నాం. కానీ మనము ఆయనతో ఉంటే మనం దేంట్లో నింపబడతాము? మహిమతో నింపబడతామని దేవుని వాక్యం చెప్తా ఉంది. అలాగే అసలుకి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడండి అమ్మా. ఐదో అధ్యాయం 13వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. చాలమ్మా, ఇక్కడ ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకములో ఉండెను, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదని ఈ యొక్క విషయము మనము చదువుతున్నాం. ఈ విషయాన్ని మనము బాగా ధ్యానిస్తే మనకేమర్థమవుతుంది అంటే, ఈ ధర్మశాస్త్రం అంటే ఏంది? ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క స్వభావము. దేవుని యొక్క స్వభావం. దేవుని యొక్క స్వభావం ఏంటంటే నీతి నిజాయితీని మనకు ధర్మశాస్త్రంగా ఇచ్చిండు. మనం అనుకుంటాము డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చేసిండు మనకి ఐడియా ఉందా? డాక్టర్ అంబేద్కర్ ఏం చేసిండు మనకి? రాజ్యాంగాన్ని రాసిండు కదా, ఇండియన్ పెనల్ కోడ్ రాసిండు, రాజ్యాంగాన్ని రాసిండు, రాజకీయం అంటే ఏందో చూపించిండు, ఆ యొక్క కోర్టులు చట్టాలు ఇవన్నీ ఆయననే రాసిండు. మనం అనుకుంటాం ఇవన్నీ అంబేద్కరే రాసిండు అని అనుకుంటాం. కానీ పరిశుద్ధ లేఖనంలో చెప్పబడుతుంది ఏంటంటే ఆయన ధర్మశాస్త్రాన్ని పరిశుద్ధ లేఖనంలో మొదటి నుంచే పొందుపరిచిండు. ఈ చట్టము, న్యాయము, ధర్మం ఇవన్నీ ఏంటి అంటే దేవుని యొక్క స్వభావాలు. ఇవి దేవుని యొక్క స్వభావం అని మనం ఎలాగో చెప్పగలుగుతున్నాం అంటే, అపవాది స్వభావాన్ని కూడా మనము మనం దాన్ని ధ్యానించాలి. అపవాది స్వభావం ఎలాగుంటుంది, దేవుని స్వభావం ఏంటో మనం దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. మొదటి యోహాను పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. హల్లెలూయా. ఈ యొక్క మనకు దేవుని యొక్క స్వభావం ఏంటంటే, ఆయన స్వభావాన్ని మనం ధ్యానించుకుంటే దేవుని స్వభావము ఆజ్ఞలో మనకి ఏమేమి ఇచ్చిండు అన్నీ మనకు రాయబడ్డాయి. చెడు అనవద్దు, చెడు చేయవద్దు, ఆ యొక్క నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ పొరుగువానికి సహాయపడు, 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇయ్యు, 2 పూటల భోజనం ఉంటే ఒక పూట భోజనం వారికి పెట్టు. ఇవన్నీ కూడా మనకు దేవుని యొక్క స్వభావానికి మనకు సాదృశ్యంగా ఉన్నాయి. అయితే మనకు ప్రధానమైనటువంటి పాపం అంటే ఏంటంటే, ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. అయితే యేసుప్రభుల వారి లోకానికి ఎందుకు వచ్చిండు అని అంటే, 5వ వచనం చూడమ్మా. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ఈయన ఎందుకు వచ్చిండంటే, ఎందుకు ప్రత్యక్షమైందట? ఆయన చాలామంది ఏమంటారంటే, ఆయన బాలుడుగా ఉన్నటువంటి ఫొటోస్ పెట్టి, చిన్న బాలుని యొక్క ఫోటోలు పెట్టి, పశువుల తొట్టెని పెట్టి ఆ యొక్క డెకరేషన్లు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆయన బాలయేసుడు కాదు. ఆయన ఏమైందట? ప్రత్యక్షమైందట. పాపములను తీసివేయుటకై ఆయన ఏమైందట?
ప్రత్యక్షమైందట. ఆ విషయాన్ని మనము ధ్యానించాలి. ఆయన పాపములను తీసివేయడానికి ప్రత్యక్షమైండు. ఆయన బాలుడు కాదు. ఆ విషయాన్ని మనము తెలుసుకోవాలి. అయితే ఈయన స్వభావం ఎలాంటిదో మనకు సాతాను స్వభావం మనం ఒకసారి తెలుసుకుంటే ఆ దేవుని యొక్క స్వభావం మనకు తెలుస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చూడండి. 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి ఏ మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. హల్లెలూయా. వీని స్వభావం ఏంటిదట? వీని స్వభావం ఎలాంటిదట? వీని యొక్క దురాశలు నెరవేర్చుకో. దురాశలు అనగా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఆశ అంటే ఏంటి? ఆశ అంటే ఏంది? ఏదున్నా చిన్నగా జరిగిపోయే వాటిని ఆశ అంటారు. ఆశపడ్డాడు కదా, మనం పోతుంటే ఒక జామకాయ మీద ఆశపడ్డాడంటే వాళ్ళు దయదలిచి ఇచ్చేస్తారు కదా. ఆశపడితే అమ్మ జామకాయ అంటే మంచి వాళ్ళు అయితే తెంపుకో అంటారు. ఏదైనా వంటకాలు రెండు పక్కల మీద జర ఆశపడితే అది కూడా పంపిస్తారు. అట్లా చిన్న చిన్నవి ఆశ ఏంటి అంటే అవి శరీరానికి ఆ యొక్క సమయానికి కావాల్సినటువంటి వాటిని ఆశ అంటారు. ఒక వస్త్రమే అనుకో, చిన్నగా మనకు బట్టలు చినిగిపోయినప్పుడు బట్టలు వస్త్రం అంటే అది ఆశ. ఇవన్నిటి కూడా ఆశలు. దురాశలు ఏంటంటే అవి జరగని వాటిని కూడా జరిగించుకునేటివి దురాశ. ఈ దురాశను అంటే వీడి యొక్క సంబంధాలు ఎలాగుంటారంటే, దురాశను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి. వాని యొక్క స్వభావం ఎలాంటిదంటే నరహంతకుడు. అలాగే వాని యందు సత్యము లేదు. వాడు అబద్ధమునకు జనకుడు. వారిలో ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళ మాటల్లో ఏ మాత్రం కూడా సత్యం ఉండదు. వాడు ప్రతిదీ అబద్ధం. ఎందుకనగా అబద్ధము తీయగా ఉంటుంది, సత్యం ఏ విధంగా ఉంటుంది? చేదుగా ఉంటుంది, కటికగా కోపం తెప్పిస్తూ ఉంటుంది. కనుక వీని యొక్క స్వభావాలు ఎలాగున్నాయో వీటన్నిటిని మనం ధ్యానిస్తే దేవుని యొక్క స్వభావం మనకు తెలుస్తుంది. ఇప్పుడు అబద్ధమునకు జనకుడు సాతాను అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు అబద్ధము ఆడకూడదు. ఈ స్వభావం ఎవరిది? అబద్ధం ఆడకుండా ఉండేది దేవుని స్వభావం. గొంతు మీదకి కత్తి వచ్చినా కానీ అబద్ధం ఆడొద్దు అని అంటున్నాడు. అలాగే ఆ యొక్క నీ పొరుగువానికి సహాయం చేయమంటున్నాడు. వీడేమో అపవాదిగాడు ఏం చేస్తాడు? వాడు పడుతుంటే చూసి నవ్వుతాడు. ఇంకెవరైనా ఎదుటి వాళ్ళు ఆ యొక్క సమస్యలో ఉంటే ఆనందపడతాడు. వీడు మాత్రం హ్యాపీగా ఉండాలా, వీడు మాత్రం సంతోషంగా ఉండాలా. ఇలాంటి తత్వాలన్నీ కూడా అపవాది స్వభావాలు. దేవుని స్వభావం ఎలాంటిదో మనము ఆ యొక్క ధర్మశాస్త్రంను బట్టి మనకు అర్థమవుతుంది. అయితే దేవుని స్వభావాన్ని మనము ధ్యానించి వాటి యందు నడవడమే ఏందట? అది దేవుని యొక్క నీతి అట. అయితే మనము ధర్మశాస్త్రాన్ని మనము ధిక్కరించటే మనకు పాపమని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఆదాము వారు ఏం చేసిండ్రు? దేవుని యొక్క మాటను లోబడక ఆయన మాటను ధిక్కరించి వాళ్ళు ఏం చేసారు? వాళ్ళు దిగంబరులైనరు. అయితే ఆ దేవాది దేవుడు ఆ దిగంబరత్వాన్ని విడిపించటం కొరకు దేవాది దేవుడు ఈ లోకానికి దిగి వచ్చిండు. అయితే ఆ దేవాది దేవుడు దిగి వచ్చిండా అని చాలామంది ఏమంటారంటే ఆయన లేకుండా ఏది కలగలేదని ఆ యొక్క విషయాన్ని మాట్లాడుతూ ఏమంటారంటే యేసు ప్రభుల వారిని దేవుడు మొట్టమొదటిగా ఆయన సృష్టించిండ్రు అనే విధంగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇర్మియా 51:57 చూడండి అమ్మా. ఇర్మియా 51:57. దాని అధిపతులను, జ్ఞానులను, అధికారులను, సంస్థానాధిపతులను, బలాఢ్యులను మత్తిల్ల చేసేదను. వారు చిరకాల నిద్ర నుండి మేలుకొనకపోదురు. ఇదే రాజువాక్కు. సైన్యములకు అధిపతి యగు యెహోవా అని ఆయనకు పేరు. హల్లెలూయా.
ఇక్కడ ఇర్మియా గారు రాస్తా ఉన్నారు. ఆయన ఒక ప్రవచనం చెప్తా ఉన్నాడు. దాని అధిపతులను, జ్ఞానులను, అధికారులను, సంస్థానాధిపతులను, బలాఢ్యులను మత్తిల్ల చేసేదను. వారు చిరకాల నిద్ర నొంది మేలు కొనకపోదురు. ఇదే రాజు వాక్కు, సైన్యములకు అధిపతి అగు యెహోవా వాక్కు. ఇది ఎవరట? ఈ యొక్క ఆ యొక్క మాట ఇచ్చి ఆ హామీ ఇచ్చేది ఎవరంటే ఈయన రాజు. ఆయన ఎవరంటే సైన్యములకు అధిపతి అగు యెహోవా వాక్కు. ఈయన యెహోవా అయితే ఈయన ఏమని చెప్తుండు? అధికారులను, జ్ఞానులను, బలాఢ్యులను ఏం చేస్తాడట? మత్తిల్ల చేస్తాడట. మత్తిల్ల చేస్తాడంటే ఎవరు ఈ అధికారులు? రాజులు కాదు, లేకుంటే దేశంలో వేరే ఒక మన శత్రువులు కాదు, కానీ ప్రధానమైనటువంటి శత్రువుల కొరకు దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంధకార దురాత్మలతోని, అధికారులతోని, ఆ యొక్క అపవిత్ర ఆత్మలతోని మనము పోరాడుతున్నామని దేవునికి తెలిసి దేవుడు ఏమంటున్నాడు? నేను వస్తున్నాను బిడ్డ, నేను వచ్చి మీకు ఏం చేస్తానంటే వీటన్నిటిని కూడా వాళ్ళను నేనేం చేస్తానంటే వాళ్ళను లయపరుస్తా, వాళ్ళను మత్తులుగా చేస్తా. ఎందుకు మత్తులుగా చేస్తా? హతం చేస్తానని ఎందుకంటలేడంటే మనకంటూ ఒక తీర్పు దినం ఉన్నది. ఆ తీర్పు దినం వరకు వాళ్ళని ఏం చేశాడంటే మత్తులో పెడతాడట. దేనితో మత్తు పెడుతున్నాడట? ఆయన రక్తంతో వాళ్ళను మత్తుగా చేసేస్తాడన్నాడు. ఆయన రక్తము గార్చి, శిలువ మీద రక్తం గార్చి ఆ యొక్క అపవిత్రాత్మలను, దురాత్మలను ఆయన రక్తం చేత మత్తిల్ల చేసేసిండు. ఇప్పుడు ఇక్కడ మనం అనుకుంటున్నాం ఏంది? ఈయన ఎవరు చేస్తున్నారట? మత్తిల్ల ఎవరు చేస్తున్నారంట అంటే ఇదే రాజువాక్కు, సైన్యములకు అధిపతి అగు యెహోవా అని ఆయనకు పేరు. ఈయన ఎవరిని మత్తులుగా చేసిండు, ఎలాగూ మత్తులుగా చేసిండో మనం ఒకసారి ధ్యానించాలా. ఇది అప్పుడే చేసిండా అంటే మనకి ఇక్కడ ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుందామమ్మా. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడు చూడమ్మ ఒక్కసారి. మైక్ తీసి పిల్లలు జర చాలా కొత్త పనులు చేస్తారు. కింద పెట్టండి, ఇటు సైడ్ పెట్టండి, ఆడ పెడితే అది గుయ్యి అంటది. ఏమన్నాడమ్మా? అది అట్లనే పెట్టుకోవాలా. ఇదే రాజువాక్కు, సైన్యములకు అధిపతి అగు యెహోవా అని ఆయనకు పేరు. ఇది ఎవరు వాక్కు అంట? రాజువాక్కు. రాజు అంటే ఎవరమ్మా? దేశానికి ఒక్కడే ఉంటాడు రాజు. అర్థమవుతుందా? కుమారుని రాజు అని అంటారా ఎవరైనా? రాజకుమారుని రాజు అంటారా? ఏమంటారు రాజకుమారుని? రాజకుమారుడు అని అంటారు, లేకపోతే యువరాజు అంటారు కదా. రాజును రాజు అంటారు, చిన్న ఆయన కుమారుడు అయితే యువరాజు అంటారు. ఆ విషయాన్ని తెలియకుండా మనము, ఆ యొక్క అర్థం తెలియకుండా మనం ఆయనని స్తుతించలేము, ఆయనని గణపరచలేము. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉన్నది ఇదే రాజు వాక్కు. ఆయన ఈ రాజు ఎవరంటే ప్రపంచానికి రాజు, రాజులకు రాజు ఈయన వాగ్దానం చేస్తున్నాడు. నేను వస్తున్నా, మీరు పోరాడుతున్నది మనుషులతో కాదు, మీరు పోరాడుతున్నది అపవిత్రాత్మలతో, మీరు పోరాడుతున్నది అంధకార సంబంధమైన దురాత్మలతో, మీరు పోరాడుతున్నది లోకనాథులతో, మీరు పోరాడుతున్నది అధికారులతో. వీళ్ళందరినీ కూడా నేను మత్తిల్ల చేస్తాను. ఏ విధంగా మత్తిల్ల చేస్తానంటే ఆ శిలువ మీద ఆయన రక్తము చేత ఆ యొక్క అపవిత్రాత్మలను మత్తిల్ల చేస్తానన్నాడు. ఆయన తీర్పు దినం వచ్చే వరకు అవన్నీ కూడా నిరాయుధులుగా చేసిండు. ఆ యొక్క వాక్యం చెప్తా ఉంది. అయితే ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుంటే అక్కడ చక్కటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడంటే ఆయన రాజు, ఆల్రెడీగా ఆయన దేశాన్ని పరిపాలిస్తున్నాడు, ఆయన రాజుగా ఉన్నాడు. ఆ రాజు దగ్గరికే ఇంకొక కొంతమంది తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు. తూర్పు దేశం అంటే మీకు ఐడియా ఉందా? మన దేశాన్ని అన్నిటినీ, మన ఈ యొక్క తెలంగాణ, ఇండియా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇవన్నీ ఈ రాష్ట్రాలను అన్నిటిని కలుపుకుంటే ఒక దేశం ఇండియా. మన అందరిది కూడా ఏమంటే సౌత్ అంటారు. మన రాష్ట్రాలను సౌత్ అంటారు, అంటే దక్షిణ ప్రాంతం మనది. అయితే దక్షిణ ప్రాంతం ఎంత పెద్దదంటే పాకిస్తాన్, దుబాయ్, ఇండియా,
ఇట్లా కొన్ని దేశాలు కలిపితే దక్షిణ ప్రాంతం అయింది. అలాగే తూర్పు దేశం అంటే అవి కొన్ని దేశాలు కలిపితే తూర్పు ప్రాంతం అవుతుంది. ఈ తూర్పు ప్రాంతం ఎన్ని దేశాలు కలిసి ఉన్నాయో ఆ ప్రాంతంలోకించి కొంతమంది జ్ఞానులు వచ్చి ఏమంటున్నారు, హేరోదు రాజు ఆయన రాజుగా ఉన్నటువంటి సందర్భము, ఆ రాజుగా ఉన్నటువంటి దినాలు, ఆ రాజు దగ్గరికే వచ్చి ఏమంటున్నాడంటే, యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఉన్నాము, ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. వీళ్ళు ఆ యొక్క తూర్పు ప్రాంతం అంతటికి వీళ్ళు జ్ఞానులు. వీళ్ళు మామూలుగా సాదాసీదమైనటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళకు భవిష్యత్తు ఉపనిషత్తులు ఇవన్నీ వీళ్ళకు బాగా తెలుసు. వీళ్ళకు ఆ నక్షత్రం ఎందుకు పుడుతుందో కూడా వీళ్ళకి తెలుసు. ఆ నక్షత్రము పుట్టినప్పుడు ఏం జరుగుతుందో కూడా వీళ్ళకి తెలుసు. ఆ నక్షత్రాన్ని చూసి వీళ్ళు కుతూహలం చెంది కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణమై అక్కడ బెత్లెహేమునకు వచ్చి వాళ్ళు అక్కడ రాజు దగ్గరికే వచ్చి, వీళ్ళు ఎంత ధైర్యం అంటే వీళ్ళు ఆ రాజు దగ్గరికే వచ్చి ఏమంటాడంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ. ఇది ఎంతటి గొప్ప విషయం అంటే ఆ యొక్క అంతటి అద్భుతకరమైనటువంటి మాటలను మనము చిన్నగా తీసి పడేస్తాం. ఒక రాజు దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి రాజు దగ్గర ఆయనకు ఇష్టంగా మనం మాట్లాడకపోతే ఏం చేస్తాడు, ఆయన తలలు నరికేస్తారు. అటువంటి అధికారి దగ్గరికి వచ్చి, అటువంటి రాజు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఆ యొక్క రాజునే అడుగుతున్నారు. ఈ రాజు ఎలాంటి రాజు అంటే యూదులకు రాజు, రాజులకు రాజు. ఈ రాజు ఆ దేశమంతటికి కాదు, ఆయన ప్రపంచానికి రాజు. ఈ రాజు ఈ లోకానికి వచ్చి ఈయన రాజులకు రాజు అని చెప్తే ఎవరు ఏం చేసిర్రు, ఈయన కుమారుడు అంటున్నారు. ఈయనను నమ్మట్లేరు. కానీ ఈయన స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ, నేను ఉన్నవాడను, నేను వస్తున్నా బిడ్డ, మీ పరిస్థితిని నేను చూసినా, మీ యొక్క నిస్సహాయతను నేను చూసినా, మీ యొక్క స్థితిని మోసం చేత మీరు పాడు చేసుకున్నారు. ఆయన ఇచ్చినటువంటి మహిమ దేహాన్ని విడిచిపెట్టుకొని మానవ దేహంగా మనం మార్చుకుంటే ఆయన ఏం చేసిండంటే ఆ స్థితిని గమనించి తిరిగి మనకు ఆ మహిమ దేహాన్ని ఇవ్వటానికి ఆయన ఆ మహిమను విడిచిండు, ఆ పరలోకాన్ని విడిచిండు, ఆ సింహాసనాన్ని విడిచిండు. మనది మనకు తిరిగి ఇచ్చే వరకు ఆయన నిద్రపోలేదు. అంతటి ప్రేమామయుడు ఆయన. అంతటి ప్రేమను మనం ఏం చేస్తున్నామంటే ఆయన కుమారుడు అని చెప్పి ఆయన ప్రేమను మనము తగ్గించేస్తా ఉన్నాం. దయచేసి ఆ విషయాన్ని మనం గమనించాలా. అయితే ఈయన రాజులకు రాజు అయినాడంటే, ఆయన రాజు అంటే ఎంతమంది ఉంటారు, ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా? రాజు అంటే ఒక్కడే. కనుక అక్కడ ఇర్మియా గ్రంథంలో ఆ ప్రవచనం ఏమంటుండంటే, నేను వస్తున్నానన్నాడు. ఇక్కడ యేసు ప్రభువు గారు ఈ లోకానికి వచ్చినాడు. దిగి వచ్చిన దేవుడు, ఆయన పుట్టినవాడు కాదు. చాలామంది మనం ఏం చేస్తున్నాము, ఈరోజు క్రిస్మస్ ఆయన పుట్టిండు అని అనుకుంటున్నాము. ఆయన పుట్టినవాడు కాదు, దిగి వచ్చిన దేవుడు అని ఆ సత్యాన్ని గ్రహించాలి. దేవుని వాక్యం ఏమంటుందంటే, వాక్యాన్ని అర్థం చేసుకోమంటుంది. ఒక చిన్న వాక్యం తీసుకోండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చదవండి ఒకసారి త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. యేసును గూర్చి విని ఆయన యందలి సత్యమున్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు ఇలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. మనము క్రీస్తును నేర్చుకోవాలంటే ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశింపబడితే కాదు. ఆయన యొక్క సత్యం, ఆయన యొక్క మాటలు అన్నింటిని కూడా ఆయన దేవుడు ఏం చేస్తున్నాడంటే మాటల మాధుర్యాన్ని, అర్థాన్ని మనకు గ్రహింపజేస్తూ ఉంటాడు. యేసు ప్రభువును వారు అర్థం చేసుకోవాలంటే మాటను బట్టి కాదు, దాని అర్థమును ఆయన మనకు బోధిస్తాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనము యేసయ్య దేవుడు అని మనము ఎప్పుడైతే అంగీకరిస్తామంటే మొట్టమొదటిగా నీలో దేవుడు ఎవరు అన్న క్వశ్చన్ నీలో కలగాలి. దేవుడు అంటే ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా అనే ఆలోచన నీలో కలగాలి. ఆ ఆశ నీలో కలగాలి, ఆ ఆసక్తి నీలో కలగాలి. నువ్వు పని చేయడానికో ఇల్లు కట్టడానికో నువ్వు ఆశించి ఎంతగానో ప్రయాసపడతా ఉంటావు, కానీ దేవుని కొరకు మాత్రం ఏమాత్రం ఆశపడవు, ఆసక్తి నీలో ఉండదు.
ఈరోజు ఇంతటి సత్యమాధుర్యం మనం చెప్పినప్పుడు కూడా ఇంటికి వెళ్ళి అక్కడ ఏదో చెప్పారు ఇక్కడ ఏదో అని విడిచిపెట్టేస్తూ ఉంటాం. కానీ ఇంటికి వెళ్ళి ఈ దేవుడు ఒక్కడే అని ఎందుకు అన్నాడు, ఆయననే ఈ లోకానికి ఎలాగో వచ్చిండని మా యొక్క ఆలోచన మీలో ఉంటే దేవుడు తప్పక కూడా మీ యొక్క మనోనేత్రాన్ని తెరుస్తాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనము క్రీస్తులో సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఉపదేశింపబడిన ఎడల మనం క్రీస్తును నేర్చుకున్న వారం కాదు అని అంటుంది. ఆయన యేసుప్రభుల వారు ఈ లోకానికి కుమారుడిగా జన్మించలేదు, కుమారుడు అనబడ్డాడు. కానీ ఆయన ఈ లోకంలో రక్త మాంసముల కొరకు ఆయన ప్రకృతిలో మనిషిని ఎలాగూ ఆ యొక్క ఈ లోకానికి ఎలాగూ పంపిస్తున్నాడో అలాగే ఆయన ఈ లోకానికి వచ్చిండు. ఆయన రక్త మాంసాలను సంపాదించిండు. ఆయన మహత్కార్యాలు చేయడానికి రాలేదు, మాయగా ఆయన ఈ లోకానికి రాలేదు. ఆయన సాక్షాత్తు ఆధారాలతో ఆయన మన దగ్గరికి వచ్చిండు. చాలామంది అంటారు యేసుప్రభుల వారు ఈరోజు పుట్టిండా, ఆ డేట్ లేదు అంటారు. మీకు ఒక విషయం చెప్తున్నా, యేసుప్రభుల వారి ఆ లోకానికి వచ్చినప్పుడు కింద చూస్తే మనకు అర్థమవుతుంది. యూదులకు హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఎందుకు కలవరపడరంటే ఈయన రాజులకు రాజు అయితే మన రాజ్యం పోతుందేమో అనుకున్నాడు. కానీ దేవుడు ఏమంటుండు, మీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు అంటుండు. ఆయన స్థాపించే రాజ్యం వేరు, ఆయన మాట్లాడే మాట వేరు, ఆయన శత్రువులు వేరు. మనం ఏమనుకుంటున్నాం, ఈ లోకం శత్రువులే అనుకుంటున్నాం. ఆయన శత్రువులు మనుషులే అనుకుంటున్నాం. ఆయన శత్రువులు మనుషులు కాదు, ఆయన శత్రువులు అపవాది సంతానము, ఆయన శత్రువులు అపవాదులు, ఆయన శత్రువులు అంధకార చీకటి శక్తులు, మన మనసును పాడు చేసేటటువంటి ఆ సైన్యము ఆయన శత్రువు. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, ఈయన రాజ్యం లాగేసుకుంటాడేమో అనుకొని ఏం చేస్తున్నాడంటే ఈయన కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. ఇక్కడ చూడండి, ఇది కేవలము జ్ఞానులు వచ్చి చెప్పిన మాట కాదు. అక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజే ఏమంటున్నాడంటే, ఇక్కడ మీరందరూ మీ దగ్గర ఉన్నాయి కదా, ఆ గ్రంథాలు ఉన్నాయి కదా, అవన్నీ తెరిచి మిమ్మల్ని నేను జ్ఞానులుగా ఆ లోక సంబంధమైనటువంటి శాస్త్రులుగా మిమ్మల్ని నేను పెట్టి పోషిస్తున్నాను కదా, మరి ఇక్కడ నాకు తెలియకుండా ఒక రాజు పుట్టిండు, ఆయన ఎక్కడ పుడతాడు అని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని ఆ యొక్క మాట వాళ్ళు చెప్పిండ్రు. ఆ యొక్క దేవుని యొక్క వాక్యము ఆయన ఊరికే వచ్చి అక్కడ రాయిలా వెలవలేదు, అక్కడ మనిషిలా పుట్టి ఆయన నేనే దేవుడు అని చెప్పలేదు. ఆయన ప్రవచింపజేసిండు, ఆయన వస్తున్నానన్నాడు, ఆయన చెప్పినట్టే తిరిగి లోకానికి వచ్చిండు. ఒక ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి రావాలంటే మొట్టమొదటిగా ఆ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు రావాలా, అధికారులు వచ్చి ఆ ప్రాంతాన్ని మొత్తం శుభ్రపరచాలా, ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది రావాలా, సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ యొక్క వాతావరణాన్ని ఆ ప్రాంతాన్ని మొత్తం వారి ఆధీనంలోకి తీర్చుకోవాలా. ఆ తర్వాత ఎక్కడ ఎలాంటి అపాయం లేదు అన్నప్పుడు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదన్నప్పుడు, ఆ యొక్క ప్రాంతం అంతా సానుకూలంగా మారింది అన్నప్పుడు ఆయన యొక్క రాకడను వాళ్ళు ఆ యొక్క అనుమతిస్తారు. అప్పుడు అనుమతించినప్పుడు ఆ యొక్క ముఖ్యమంత్రి వస్తాడు. అలాగే దేవాది దేవుడి లోకానికి రావాలన్నప్పుడు ఆయన ప్రవక్తల ద్వారా ప్రవచించిండు, గ్రంథాలలో రాయించిండు, ఆయన వస్తానని చెప్పిండు, ఆయన ఈ లోకానికి వస్తానన్నట్టే వచ్చిండు. కనుక ఆ యొక్క శత్రువులుగా అనుకున్నటువంటి వాళ్ళ దగ్గర కూడా ఏమై ఉంది, ఆధారాలు వారిలో ఉన్నాయి. ఆ ఆధారాన్ని వాళ్ళు చూసి అప్పుడు ఆ యొక్క రాజు ఆయన భయపడ్డాడు. ఏమని భయపడ్డాడు, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, రహస్యం ఇక అర్థమైపోయింది, ఈయన రాజేనని, ఈయన ఈ లోకంలో పుడతాడని ఆల్రెడీగా రాసిర్రు. ఈయన పుడతాడని మామూలుగా ఏదో ఒక వ్యక్తి యుద్ధం చేసి గెలిచేటటువంటి కాదు, ఈయన గ్రంథాలలోనే రాసిండంటే నిజంగా ఈయన నా రాజ్యాన్ని తీసుకుంటాడు, ఈయన నిజంగా రాజే అవుతాడు, ఈయన నిజంగా పుట్టినంటే ఈయన ఖచ్చితంగా రాజు అవుతాడు. ఆయన పెరిగి పెద్దగా అయ్యే వరకు ఒక 25-30 సంవత్సరాలు అవుతుందేమో, కానీ ఆయన మొట్టమొదటనే ఆయనలో భయమైంది, ఆయన పుట్టిడనగానే భయం అయిపోయింది ఆయనకి, ఆయన నిజంగా రాజు అవుతాడని. ఎందుకంటే ఆ గ్రంథాలలో రాయబడ్డటువంటి మాట అది సత్యమైన మాట కనుక ఆయన కలవరపడ్డాడు. ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకున్నాడట, క్షుణ్ణంగా తెలుసుకున్నాడట. ఇది మీకు ఎప్పుడు కనబడ్డది, మీరు ఏ సమయంలో బయలుదేరిండ్రు, మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, మీరు ఎన్ని నెలలు ఈ ప్రయాణం చేసిర్రు, మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఇది ఎక్కడ రాయబడ్డది, ఇది ఎక్కడ పుడతాడని రాయబడ్డది అని మొత్తం క్షుణ్ణంగా వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్గా తెలుసుకున్నారు రాజు. తెలుసుకున్న తర్వాత ఏమన్నాడు చూడు, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే
నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తేండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. ఆ విషయము ఆయనకు తెలుసు. ఈయన రాజు నిజంగా రాజే అవుతాడని, ఈయన రాజేనని ఆయన గ్రహించిండు కనుకనే ఆయనను హతమార్చడానికి చేసిండు. అయితే వారు ఆ రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదిగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకగా ఆయనకు అర్పించిరి. ఈ యొక్క విషయాన్ని మనం గ్రహిస్తే యూదులకు ఉన్నటువంటి ఆ ఆచారాలు, యూదులకు ఉన్నటువంటి స్వభావాన్ని మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. యూదులు ఏనాడు కూడా ఒక వ్యక్తిని ఆరాధించరు. యూదులు ఏనాడు కూడా ఒక వ్యక్తికి సాగిలపడి నమస్కారం చేయరు. అవసరమైతే ప్రాణాన్ని అయినా వదులుకుంటారు, కానీ ఏ వ్యక్తిని కూడా, ఏ మనిషిని కూడా దేవుడు అని వాళ్ళు అనరు. ఆ విషయాన్ని మనము గ్రహించాలా. ఈ రోజుల్లో ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఆ యొక్క దేశము ఎందుకంత ఆ యొక్క నిఠారుగా నిలబడ్డదంటే ఆయన తోడు లేకుండా అంతటి శక్తిమంతుడు ఏ మానవుడికి కూడా అంత శక్తి లేదు. నిజంగా చెప్తున్నాను, అంతటి గొప్ప స్వభావమును దేవుడు వాళ్ళకి ఇచ్చిండు. ఆ స్వభావం వారిలో ఉంది. ఆయన సాగిలపడి ఆ జ్ఞానులే, అంతటి జ్ఞానులే వారికి ఆయనకు యేసయ్యకు సాగిలపడి నమస్కారము చేసి బంగారమును సాంబ్రాణిని బోలాన్ని సమర్పించారు. ఈ బంగారము సాంబ్రాణి బోలము దేనికి సాదృశ్యం అంటే బంగారము రాజులకే ఇస్తారు. అది అటువంటిది రాజులకు రాజు పుట్టిండు. ఈయన ఎక్కడ పుట్టిండు? రాజులకు రాజు. చాలామంది ఏమంటారంటే ఆయన పశువుల పాకలో పుట్టలేదు, ఆయన రోడ్డు మీద ఎక్కడో పక్కన కొనాకు పుట్టిండు, ఆయనకు పశువుల పాక కూడా లేదు. పుట్టిన తర్వాత తీసుకొని వచ్చి షెల్టర్ అడిగినారు, శిశువుని ఎత్తుకొని వచ్చి షెల్టర్ అడిగి. ఏదైతే ఏముంది, ఆయనకైతే కేర్ ఆఫ్ అడ్రస్ అయితే రోడ్డు, పశువుల పాకనో ఏదో దయనీయమైనటువంటి స్థితిలో ఉండే ఆ రాజులకు రాజు పుట్టినటువంటి ఆ రాజు ఎక్కడ పుట్టిండు? దయనీయమైనటువంటి స్థితిలో పుట్టిండు. దాసుని స్వరూపం దాల్చుకొని ఈ లోకానికి వచ్చిండు. అయితే ఆ దాసుని స్వరూపం దాల్చుకున్నటువంటి ఆ వ్యక్తిని ఎవరు గుర్తుపట్టారంటే, దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనను రాజుగా గుర్తించేటటువంటి ఆ గొప్ప అవకాశం ఆ జ్ఞానులకు ఇచ్చిండు దేవుడు. ఎంతటి గొప్ప అవకాశం! ఆయన దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ జ్ఞానులు గుర్తుపట్టినరు, కానీ ఈరోజు నువ్వు నేను గుర్తుపట్టట్లేం. ఆ గొప్ప దేవుణ్ణి, ఆయన సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు ఈ లోకానికి వచ్చిండని ఆ అంతటి జ్ఞానులు వారికి కలిగిన సంపదనంతా 3 నెలలో, 4 నెలలో, 5 నెలలో, 6 నెలలో శ్రమపడి వాళ్ళు ప్రయాణం చేసి ఆయనను పూజించడానికి వస్తే ఇంటి పక్కన పెట్టుకొని మనము ఆయన దగ్గరికి రాలేం. మనం ఇంట్లో పూర్తి సమయం ఉండి ఆయన పాద సన్నిధికి మనం వెళ్ళలేం, ఆయనను ఆరాధించలేం, ఆయనను గణపరచలేం, ఆయనను మహిమపరచలేం, ఆయన సువార్తను ప్రకటించలేం. ఎంతటి దౌర్భాగ్యం! ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ గుర్తుపట్టేటటువంటి స్థితి ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుందమ్మా? కన్న బిడ్డలకు ఉంటుంది, సొంత బంధువులకు ఉంటుంది. ఒకరోజు నేను టీవీలో చూసిన ఒక ఆయన సేమ్ ఆయన భర్తలాగా ఉన్నట్టుండి, ఆమె వాళ్ళ భర్త కూడా వెళ్ళిపోయినట్టుండి రోడ్డు మీద కనబడ్డాడు. పోయింది, ఏడ్చింది, ఆయన భర్తనే అనుకుంది, పట్టుకుంది, కటింగ్ చేపించింది, స్నానం చేపించింది, ఏడ్చింది, అన్నం తినిపించింది. తీరా చూస్తే ఆయన భర్త కాదు, విడిచిపెట్టింది. కానీ దేవుడు అంటుండు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా బిడ్డలకు నా విషయాన్ని నేను పూర్తిగా తెలియజేస్తానంటుండు. నా బిడ్డలకు నా కొరకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటుండు. కానీ ఈరోజు ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటలేవు, ఆయన బిడ్డలు ఆయన కొరకు తెలుసుకుంటలేరు. ఆయన పశువుల పాకలున్నా, ఆయన సింహాసనం మీద ఉన్నా నువ్వు గుర్తుపట్టాలి. ఆయన పశువుల పాకలో ఉన్నప్పుడే నువ్వు గుర్తుపడితే ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు నిన్ను ఆయన గుర్తుపడతాడు. ఆయన ఏమంటుండు? నన్ను గుర్తుపట్టడానికి మీరు నన్ను దేవుడిగా ఒప్పుకోవడానికి మీరు సిగ్గుపడితే నేను ఎక్కడ సిగ్గుపడతానంటుండు? పరలోకంలో నేను సిగ్గుపడతానంటుండు. దేవుని వాక్యాన్ని మనము పూర్తిగా సత్యాన్ని గ్రహించాలా. ఆ సత్యాన్ని మనం గ్రహించాలా. ఆయన పశువుల పాకలో ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని వినేటటువంటిది ఆయన గొర్రెలు. మనం ఆయన గొర్రెలమై ఉన్నాము, మనం ఆయన పిల్లలమై ఉన్నాము. నా తండ్రి యొక్క స్వరమును మనము వినగలిగినటువంటి ఆ జ్ఞానం ఆయన మనకు దయచేయాలని ఆయన అడగాల. ప్రభువా నీ స్వరమును వినేటటువంటి ఆ జ్ఞానము నాకు ఇవ్వు, ప్రభువా నీ యొక్క స్వరమును వినిపించిన ఆయన అని మనము బ్రతిమలాడుకుంటే ఆయన శక్తిని ఇస్తాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఆ యొక్క జ్ఞానులు
అయిపోతుంది. ఆయన అటువంటి జ్ఞానులై ఉండి ఆ దేశంలో ఆ యొక్క ప్రాంతమైన సంబంధమైనటువంటి కొన్ని దేశాలకు కూడా జ్ఞానులైనటువంటి వారు వచ్చి ఆయనను గుర్తుపట్టిరు. కనుకనే ఆయన ఆ యొక్క ధన్యత వారికి ఇచ్చిండు. అలాగే కింద చూసుకుంటే తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసరించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను నందరినీ వధించాను. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆ జ్ఞానుల దగ్గర తెలుసుకున్నటువంటి వివరంగా తెలుసుకున్నాడట. ఆ జ్ఞానమును బట్టి ఆ జ్ఞానులు చెప్పినటువంటి కాలమును బట్టి యేసుప్రభుల వారు ఎంత వయసు ఉంటాడో వాళ్ళు గ్రహించి ఏం చేసిండు? అందరినీ హతమార్చమన్నాడు. అయితే యేసుప్రభుల వారు పుట్టిండు అనడానికి ఇక్కడ డేట్ రాయలేదు, కానీ దేవుడు అక్కడ ఆ యొక్క జనాభా లెక్కల్లో ఆ కుటుంబం పోయి ఏం చేసిండ్రు? జనాభా సంఖ్యలో వారి యొక్క పేర్లు నమోదు చేసుకున్నారు. దేవుని యొక్క వాక్యము ఉట్టిది కాదు, దేవుని యొక్క మాట సత్యమైనది, దేవుని వాక్కు సత్యమైనది. ఆయన ఏది కూడా అబద్ధంగా ఈ యొక్క గ్రంథంలో రాయబడి లేదు. కనుక అనేక విధమైనటువంటి అంశాలు ఆ సత్యమైన మాటలు అది అవసరం లేదు. మీరు పండగ చేసుకున్నా చేసుకోకున్నా ఆయన వచ్చింది నిజము, ఆయన మన కొరకు చనిపోయింది నిజము. ఈ మాట నువ్వు గ్రహించి నువ్వు విశ్వసిస్తే ఆ నిత్య రాజ్యంలో నీకు స్థానం ఉన్నదని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఆయన పండుగ చేసుకున్నా సంతోషమే, చేయకున్నా సంతోషమే. కానీ ఏం చేస్తే ఆయనకు ఎక్కువ సంతోషము? ఆయన నామాన్ని ఎరిగి ఆయన సువార్తను ప్రకటిస్తే ఆయనకు సంతోషం. మనం ఆయన మాటలు వింటున్నాము, ఆయన కొరకు మనం తెలుసుకొని మనం ప్రయాసపడుతున్నామా, మనం ఆలోచిస్తున్నామా, మనకు ఆ తపన ఉందా? ఆ యొక్క దేవుడు అంటా ఉంటాడు, ఏమంటాడు? వీళ్ళు ఇంకా పాలతోటి పెరుగుతున్నారు. ఇంకా ఎంతవరకు? నిన్న మొన్న కూడా మనం చాలాసార్లు వింటూ ఉన్నాము, పిల్లలు ఎదగకపోతే ఎవరికి బాధేస్తుంది? తల్లిదండ్రులకు బాధేస్తుంది. నా పిల్ల ఇంతే ఉంది, నా పిల్ల ఇంతే ఉంది, దానివల్ల వచ్చిన నష్టం ఏం లేదు, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఎవరు చూస్తారని. మనము పిల్లగా ఉంటే మనని ఎవరు చూస్తారు? మనని దేవుడు ఏం చేయాలనుకుంటుండు? చెప్పాలా? ఏం చేయాలనుకుంటుండు? కన్యకలాగా చూసి ఆయన మనం బలవంతులుగా చేయాలనుకుంటుండు, అపవాదిపై జయం పొందాలనుకుంటుండు, అపవాదిని ఓడించాలనుకుంటుండు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోలేక మనము ఇంకా పసిపిల్లల్లాగా వింటున్నాం, వదిలేస్తున్నాం. తర్వాత మన ఆలోచనలు, మన ఆశలు, ఈ ఆశలు ఏమైపోయినాయి? దురాశలు అయిపోయినాయి. మనం అపవాది సంబంధులం అవుతా ఉన్నాం. దయచేసి ఈ యొక్క శుభదినము, ఆయనను క్రీస్తును మనము జన్మించిండని మనం ఆరాధించుకుంటున్నటువంటి ఈ దినము, క్రీస్తును ఆరాధించే దినము. ఆ యొక్క దినము మన గుండెల్లో ప్రతి దినము ఆరాధించేటటువంటి ఆ దినముగా మనం మార్చుకుందాం. యేసుప్రభుల వారు క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించే దినంగా మొదలైంది. ఆయనను ఆరాధించేటటువంటి ఆ వారుగా మనం ఉండాలా. క్రీస్తు పుట్టినంటే ఏదో బాలయేసు పుట్టిండు. చాలామంది పాటలు పాడతారు, జో జో బాలయేసు, ఏదో పాటలు ఉంటాయి, డోడో డోడో అని. ఆయన డోడో కాదు. ఆయన పాట పాడితే ఏమవుతుంది? సముద్రం ఘోషించినట్టుంటుంది. ఆయన మాట ఆ యొక్క ఉరుము లాంటిది, ఆయన కోపము ప్రచండమైనది. ఆయన కోపం పడకుండానట్లు, ఆయనకు కోపం తెప్పియకుండానట్లు మనము ఆయన ప్రేమను సంపాదించేటటువంటి నడవడి కలిగి ఆయనకిష్టలుగా మనం బ్రతుకుదాం. దేవుడి వాక్యం దీవించునుగాక. మనందరం తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ఆశీర్వాదాలతో ఆరాధన ముగించుకుందాం. అమ్మ ప్రార్థన చేస్తుంది. అమ్మకు ఒక మైక్ ఇవ్వండి. అది బంద్ చేయండి. ప్రార్థన తలలోంచుకుందాం. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా యేసయ్యా, నీ పాదాలకు స్తోత్రాలు తండ్రి, వందనాలయ్యా. నమ్మదగిన మా దేవ, గొప్ప దేవ, నీకు స్తోత్రం నాయన. అయ్యా నా తండ్రి, గత సంవత్సరం అంతా నాయన మమ్మల్ని కాచి కాపాడినావు. 12 మాసాలు మమ్మల్ని